హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేసింది. ఇంకా అన్నీ క్లీనింగ్ అన్నీ చేసుకొని మండే ఇంకా పనులు ఎక్కువ ఉంటాయి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఇంక అందరికీ పండగే. పూజలు, వ్రతాలు, నోములు స్టార్ట్. పొద్దున రొటీన్. శివుడికి అభిషేకం చేసుకుంటారు. ఈ మాసంలో హరిహరులు ఇద్దరిని పూజించుకుంటారు. గుడికి వెళ్ళేవారు గుడికి వెళ్తారు రోజు. ఇంకేమేమో మనకేమో ఇంట్లో రొటీన్. ఇంకా మండే గడపలన్నింటికి ముగ్గేసుకోవడం. పాలుంటే పాలతో, నీళ్ళుంటే నీళ్ళతో అభిషేకం చేసుకోవడం, స్నానం చేసేసి. ఇంకా మండే వచ్చిందంటే హౌసెస్ క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా. రోజు వర్షమే పడుతుంది. ఈరోజు సూర్యుడు వచ్చాడు. కొంచెం హాయిగా ఉంది. శ్రావణ సోమవారం కదా, ఇంకా పువ్వులన్నీ రెడీ పెట్టుకోవడం. శివుడికి తెల్ల పూలు అంటే చాలా ఇష్టం. పువ్వులు రెడీ పెట్టుకోవడం. శ్రావణ మాసం అనే కాదు, డైలీ కూడా శివుడికి తెల్ల పూలు, డైలీ చక్రం పూలు చాలా బాగుంటాయి. ఈ కొబ్బరి చెట్టు కొమ్మ అడ్డం వస్తుందని నిన్న తీసేయాల్సి వచ్చింది, పెద్ద కొమ్మ. ఇంకా 2 వారాల్లో వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ లోపల కొమ్మ తీసేయాల్సి వచ్చింది. అరటిగెల అయిపోయింది కాబట్టి చెట్టును తీసేస్తారు. ఈ అరటి చెట్టు మధ్యలో కట్ చేసి పెడితే వాటర్ వస్తాయి. ఆ వాటర్ ఒంటికి చాలా మంచివి తాగితే. ఈ పళ్ళు చాలా బాగుంటాయండి. దేవుడికి పెట్టుకోవడానికి డైలీ తెంపుకుంటూ ఉంటాను. పళ్ళల్లో ఉంటాయి, పండిపోయినాయి తీసేలోపు పడిపోతాయి. బాగుంది. ఇలా దేవుడికని పువ్వులు సేకరిస్తే పళ్ళు, పూలు ఇలా దొరికాయి. కొంచెం టీ తాగేసి ఇంకా టిఫిన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బాగుంది. ఈ దీంతో చేసిన స్వీట్ అయినా చాలా బాగుంటుంది. ఉప్మా అయితే ఇంకా బాగుంటుంది. నేను టిఫిన్ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్. సన్న మంట పైన వేపుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి స్లోగా వేపుతూ ఉండాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇంకో గిన్నెలో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఆప్షనల్, మీ ఇష్టం అది, మినప్పప్పు కొంచెం వేగాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఆప్షనల్ అండి, అందరూ వేసుకోరంట. వేసుకునే వాళ్ళు వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు,
ఉల్లిగడ్డ, కొంచెం వేపుకోవడానికి ఉప్పు, పోపు కోసం ఉప్పు, ఇంకా మనం రవ్వ తీసుకున్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. పొడి పొడి కావాలంటే ఒకటి సగం, లేదు కొంచెం మెత్తగైనా పర్లేదు అంటే 2 అలా వేసుకోవాలి. వేసుకొని ఉప్పు వేసుకోవాలి. మరగనివ్వాలి వాటర్ని. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని ఉప్మా రవ్వ వేసేయాలి నీళ్ళలో. ఇలా రవ్వ వేసుకొని కలుపుతూ ఉండాలి నీళ్ళలో. కొత్తిమీర వేసి కొంచెం మగ్గించుకొని సర్వ్ చేయటమే. రవ్వ వేయించడం వలన అలా మంచిగా అవుతుంది ఉప్మా, పొడి పొడిగా అవుతుంది మనం నీళ్లు పోసుకునే దాన్ని బట్టి. ఇంకా సర్వ్ చేసుకోవటం అండి. కందిపప్పు వేపుకోవాలి ఇలా. పూజా సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను. తర్వాత దేవుళ్ళు కూడా క్లీన్ చేసేసుకొని ఫొటోస్ అన్ని దేవుని కూడా అన్నీ క్లీన్ చేసి శ్రావణ మాసం అంతటి వరకు కూడా పూజ అయిపోయిందండి. మొత్తం ఈరోజు క్లీన్ చేసుకుంటే ఇంకా శ్రావణ మాసం మొత్తం హ్యాపీగా పూజ చేసుకోవచ్చు డిస్టర్బ్ లేకుండా. కందిపప్పు వేపుకోవాలి ఇలా. చుక్కకూర పప్పు, దీన్ని ఇలాగే ఉడకబెట్టుకోవాలి. తర్వాత పప్పు పోపేసేటప్పుడు ఆకుకూర వేయాలి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా. ఇది మళ్ళీ చేసిన పప్పు, ఇది కొన్న పప్పు కాదు. పసుపు వేసాను, మీ ఇష్టం. అదండి, పప్పు వేయించటం వలన పప్పు ఎంత బాగా ఉడికిపోయింది. పప్పును ఇలా అనుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఆకుకూర వేసేసేయాలి. పోపు పెట్టి పోపు 2 ఉడకబెట్టి పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ధనియాల పొడి వేసి మిక్సీ పట్టుకుంటున్నాను పప్పుకి. కారంకు సరిపడా ఉప్పు కూడా వేసాను. కరివేపాకు వేసాను. నెక్స్ట్ పసుపు వేసాను. తర్వాత పచ్చికారం, కొంచెం వేగగానే పప్పులో వేసేసి ఉడకబెట్టుకోవడం. ఉప్పు వేసి ఇంతకుముందు ఉడకబెట్టుకున్న పప్పులో పోపు వేసేసాను, కలిపేసాను. ఉడికిన తర్వాత ధనియా పొడి కంపల్సరీ అండి, ధనియా పొడి వేయాలి. ధనియా పొడి వేసాను. కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. చుక్కకూర కందిపప్పు. బీరకాయ పొట్టు చట్నీ కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎక్కువ వేయాలి. ఎల్లిపాయ,
తర్వాత జీలకర్ర, తర్వాత పొట్టు, లిటిల్ బిట్ నువ్వులు, ఉప్పు ఇది వేగిన తర్వాత మిక్సీ పట్టేసి బీరకాయ చట్నీ పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, కొంచెం పసుపు. మీరు బీరకాయ పొట్టుతోని పచ్చి కొబ్బరి కూడా వేసి రుబ్బుకోవచ్చు, బాగుంటుంది అది కూడా. బీరకాయ పొట్టుపప్పు, కొత్తిమీర వేసుకొని పోపు వేసి ఇంకా సర్వ్ చేసుకోవటమే. లైక్, షేర్, సబ్స్క్రైబ్. రష్ ఉందిరా బాబు.